దశాబ్దాల కిందట జపాన్ లో నైలాక్ మాన్స్టర్స్ మన ప్రపంచాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చారు. కానీ సమరయ వారియర్స్ కున్న పవర్ తో తల్లి నుండి పిల్ల వరకు అందరినీ అంతం చేశారు. ఈ రోజు నైలాక్ మాన్స్టర్స్ మళ్లీ ఒకేసారి వరదలా ప్రపంచాన్ని ముంచేయడానికి పుట్టారు. అదృష్టవశాత్తు న్యూ జనరేషన్స్ ఈ రోజు మనల్ని కాపాడటానికి అడ్డుగా ఉన్నారు. వాళ్ళే పవర్ రేంజర్స్ సమురాయ్. బాగుంది. సారీ. ఏం పర్వాలేదులే మ్యామ్. ఆ డెక్కర్ కట్గల్ లాంటి రాళ్ళను కూడా చీల్చగలిగితే ఎంత బాగుంటుందో. ఇప్పటి వరకు మనకు అంతటి శక్తివంతమైనది ఎదురుపడినందుకు ఆనందపడదాం. నిజమే, అయినా భలే ఉంటుంది. ఈ సృష్టిలోని అతి భయానకమైన నాయకుడికి సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చాను. నువ్వెవరు? నీ మోహం ఎప్పుడు చూసినట్టు లేదు. చెయ్యి వతలో. నేను ఆర్మర్ డెవిల్ని, అజేయమైన కవచం ధరించిన వాడిని. నన్ను ముట్టుకునేంత అర్హత కూడా నీకు లేదు. అర్హత ఆ మాట అనడానికి అసలు నువ్వెవరు? మాస్టర్ జాండర్ తో మాట్లాడడానికి అసహ్యమైన మీసాలు నాకు తగిలించొద్దు. అసలు నీకేం కావాలి? ఓ మాస్టర్ జాండర్ ప్రభు, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి రాలేదు. ఆ మనిషిలోకి వెళ్లి వాళ్ళని హింసించాలనేదే నా కోరిక. అయితే మాటలాపి పని మొదలు పెట్టు. క్లైమేట్ అంటే ఇలా ఉండాలి అసలు. నిజంగా మొత్తానికి ఒక చక్కని ప్రశాంతమైన రోజు. నన్ను పడుకోబెట్టే బాధ్యత ఇంకా ఈ గాలిదే. Mia! Mike! Kevin! Ha! Emily! Antonio! Go Power Rangers! Go Power Rangers! Rangers Kangaru! Samurai Komiki! Go Power Rangers! Go Power Rangers! Rangers Kangaru! Samurai Komiki! హే, ఎవరు వాళ్ళ ఫోన్ పడేసుకున్నట్టున్నారు. స్పైక్ సమురాయిలా ఉండడం అంటే ఇలాంటి మంచి పనులు చేయడమే. ఎవరు తిని పారేసుకున్నారో మనం వాళ్ళకి ఇది ఇచ్చి తీరాలి. దానికన్నా ముందు ఇందులో ఏమైనా గేమ్స్ ఉన్నాయో చూద్దాం. ఆగో. హే, నన్నేమైనా మోయమంటావా? చాలా థ్యాంక్స్. పుట్టగొడుగులు, చాక్లెట్ సాస్, కాకరకాయలు. ఇప్పుడు వీటితో ఏమైనా వంటలు చేయబోతున్నావా? అవును మరి. ఈ వంట ఏదో విచిత్రంగా ఉంది. సీక్రెట్ ఏంటంటే ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ గా కలిపితే చాలా బాగుంటుంది. ఆ, మా భయం కూడా అదేలే. ఏమన్నా? అది ఏం లేదు. నైలాక్ వచ్చారు స్టేడియం దగ్గరికి. ముందు మీరు వెళ్ళండి, మిగతా వాళ్ళకి నేను చెప్తాను. సరే, మనం వెళ్ళాలి. ఏంటి సౌండ్? ముందు ఆపండి, ఆపండి. ఫోన్ రింగ్ అవుతోంది. పాపం దీన్ని పోగొట్టుకున్న వాడి చేసుంటాడు. హలో, నువ్వు అర్జెంట్ గా స్టేడియం దగ్గరికి వచ్చేసే. పద వెళ్దాం. ఈ ఫోన్ ఓనర్ తన ఫ్రెండ్స్ ని స్టేడియం దగ్గర కలవాలనుకున్నాడు.
మనం అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇది ఇచ్చేద్దాం. పద. పద. నేను వస్తున్నాను, వదలండి. అది అలా పరిగెత్తాలి, పరిగెత్తండి చేతకాలి దద్దం మల్లారా. ఇంకా ఆపుతావా? నాతో అలా మాట్లాడడానికి మీకెంత ధైర్యం? అసలు నాతో మాట్లాడేంత ధైర్యం నీకెక్కడిది? సరే, ఇంకా మాట్లాడొద్దంటే పోట్లాడతాను. సరే, వీళ్ళ ఆట కట్టించే లోపు వీళ్ళతో కాసేపు ఒక ఆట ఆడుతాను. ఎవరితో ఆడుకుంటారో అది చూద్దాం. ఇంకాసేపు మాట్లాడు, భలే నవ్వొస్తుంది. ఈ లోపు నేను వాళ్ళని ఎలా మట్టు పెట్టాలా అని ఆలోచిస్తుంటాను. వీడు మాటలు వినడు. అవును. ఏంటి, నిజంగానే నా మీదకి వస్తున్నారా? ఇప్పుడు చూడండి ఏం చేస్తానో. యావ్! ఏంటి? మీ కత్తులేంటి ఇంత మెత్తగా ఉన్నాయా? బాగానే పోరాడెవరు. కొంచెం పక్కకి, అక్కడే దొరకగా ఉంది బేబీ. ఇప్పుడు నా వంతు. వీడి కవచాన్ని ఏది పగలగొట్టలేదు. ఇదేంటో చాలా గట్టిగా ఉంది. నేను చెప్పాను కదా, మీరెంత ఎగిరినా నన్ను కనీసం ముట్టుకోలేరు అని. గాయ్స్, నువ్వు బానే ఉన్నావా? పర్వాలేదు, మీరు వచ్చారు కదా. లేట్ అయినందుకు సారీ. అసలు ఎవడు వీడు? పెద్ద బాల్ లో ఉన్నాడు. వాడిని తక్కువ అంచనా వేయొద్దు. వాడి ఒంటి మీద చిన్న గీత కూడా పెట్టలేకపోయాము. గీతే కదా, నేను ట్రై చేస్తాను. హైడ్రోబాల్. నీకంటే నీ ఫ్రెండ్సే కాస్త నయం బాస్. అలా ఎలా? ఏం పర్వాలేదు కెవిన్, నేను చూసుకుంటాను. ఫారెస్ట్ స్పియర్. ఇంకా అర్థం కాలేదా? నన్ను ఎవరు ఏం ఇది చేయలేరు. ఎలా సాధ్యం? ఇప్పుడు నా వంతు. ఎగ్ స్లైసర్. మీరు నాకు ఇంకా చిరాకు తెప్పిస్తున్నారు. ఇప్పుడే వెళ్తారా, లేక చచ్చాక మీ శవాల్ని ఎవరైనా మోసుకెళ్తారా? మనలో ఒక ఆయుధం కూడా పనిచేయడం లేదు. హే, అటు చూడండి. అదిగో వచ్చేసాం. ఓ, నన్నేనా? ఇదిగో వస్తున్నాను. అసలు ఎవరు వాళ్ళు? నాకు కూడా తెలీదు. వెళ్ళి ఆ ఇద్దరికి హెల్ప్ చేయండి. ఈ నైలాక్ ని మేము ఆపుతాం. వెళ్ళండి త్వరగా. నేనున్నంత వరకు వాళ్ళకి ఏమి ఇవ్వనివ్వను. నేను వస్తున్నాను. త్వరగా రండి, ఇక్కడ కూడా మీ అవసరం ఉంది. నన్నేనా? ఇదిగో వస్తున్నారు. అక్కడే ఉండండి. విజయం సాధించండి. గాయ్స్, ఓ నో. మీరు చాలా అదృష్టవంతులు. నా బలాన్ని నింపుకునే సమయం వచ్చింది. మిమ్మల్ని బలికిస్తాను. ఎక్కడికి పారిపోతున్నావు? వీడిని ఎలా ఆపడం? మనం ఏం చేసినా వాడికి ఏం కావట్లేదు. ఏం చేసి వాడి కోచాన్ని అడ్డుకోవాలి? ఎలా పోరాడాలి? అదే కనుక్కోవాలి. వాడికి ఏదో వీక్నెస్ ఉంటుంది. మనలో ఒక్కడు కూడా వాడిని ఏమీ చేయలేకపోయామని మర్చిపోయావా? ఒక్కడు కూడా అంటే? జయడని చెప్పినట్టు ఆ నైలొక్కుని పడగొట్టడానికి ఏదో ఒక దారి ఉండే ఉంటుంది. దారి దొరికింది. ఏంటి, నీ దగ్గర ఐడియా ఉందా? ఉంది. వాడి వీక్నెస్ తెలుసు అనుకుంటున్నాను. ఒక సరైన రేంజర్ సరైన అటాక్ తో సరైన పద్ధతిలో మనమంతా ఒకేసారి దాడి చేద్దాం. అవును. మనమంతా అంటే ఆంటోనియో ఎక్కడున్నాడు? ఈ ఆర్వాడి వీళ్ళకి నోరు సరిగ్గా లేకపోయినా బలం మాత్రం చాలా ఉంది. వీడి దెబ్బతో ఆ రేంజర్స్ ఒక్కసారిగా ఉనికి పడుంటారు. ఇప్పుడు వాడితో ఇంకేం చేయిస్తారు మాస్టర్? ఇంకేంటి, వాడి వీపు మీద పెద్ద బండరాయి వెళ్ళి ఆ మనుషుల మీద పడటమే. మీ మాటలు వినే ఇటు వస్తున్నాడు. అదిగో చూడండి. ముందు వాడిని పని మీద పంపించో. మీరు అలా అంటే ఎలా బాస్? యా! ఈ సాజు నది నీళ్లు నాకు మరింత బలాన్ని ఇచ్చాయి. ఇంకొందరిని వేటాడి వస్తాను కాసుకోండి. యా! యా! 1, 2, 3. జంతువును చూసాను అంకుల్. దాని అరుపులు. నిడుమా! అప్పుడు నిడుమా! ఫోన్ మీకు వస్తుంది. ఎక్కడ దాన్ని ఆపండి. దానికి నోరుంటే చెప్పుండేది ఎక్కడుందో. నా దగ్గర ఉంది మట్టి బుర్ర. ఎక్కడంటే నాకు దొరికింది. మీరు ఫోన్ చేసినా నేను చేపలు పడుతున్నాను. సో తర్వాత చేయండి. యాంటోనియో, ఈ మెసేజ్ వినగానే కాల్ చేయి.
ఈసారి ఏం చిక్కులు కొని తెచ్చుకున్నాడో మరి. నిజంగానే ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాడుంటాడు. గాయస్, ఆంటోనియో అల్లరోడైనా ఇలాంటి విషయాల్లో చాలా సీరియస్ గా ఉంటాడు. ఊరికి మన కాల్స్ లిఫ్ట్ చేయకుండా ఉండడు. నిజంగా ఏదైనా సమస్యలో ఉన్నాడేమో. ఆంటోనియో గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు మన కర్తవ్యం ఈ నేలకు ఎదుర్కోవడం. ప్లాన్ ప్రకారం అటాక్ చేయాలి. ఎంత బాగుందో. ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు. నిజంగా నాకు ఎదురే లేదనుకుంటున్నాను. మీరు మళ్ళీ వచ్చారా? అవును, ట్విస్ట్ ఏంటంటే ఈసారి నీకు పగులుతుంది గట్టిగా. మీరు దద్దమ్మలను మీరే నిరూపించుకుంటున్నారు. నన్ను ఓడించే ఇంత శక్తి ఉందా? కెవిన్ చెప్పినట్టే చేద్దాం. ఫేజ్ 1. ఓకే, ముందు వాడి వేగంతోనే బాగానే కొడదాం. ఎస్. సింబల్ పవర్. బ్యారికేడ్. అంతే, మీరు దాక్కోవడమే మీకు మంచిది. ఇది నేను ఊహించలేదు రే. నువ్వు ఊహించనివి ఇంకా జరుగుతాయి. ఇప్పుడు ఫేజ్ 2. మేం రెడీ. ఒక దెబ్బకి నన్ను పడగొట్టాలనుకుంటున్నారా? ఒక్క దెబ్బతో మేము ఆగంలే. నా గాలి శక్తితో. నా అగ్ని కలిస్తే నువ్వు తట్టుకోలేవు. నిజమే, నేను తట్టుకోలేకపోతున్నాను. వాళ్ళంతా ఈ కితకితల్ని భరించలేకపోతున్నాను. ఇంకెప్పుడు ఫేజ్ 3. తప్పకుండా. హ, నిన్నేం చేయబోతున్నానో ఇక్కడ రాస్తున్నాను. నువ్వు ఇది చదవగలవా? హ, 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 హ. నీ కవచం నిన్ను వదిలే టైం వచ్చింది. హ, ఇంకా వీడైపోయాడు. ఇంత కష్టపడి నువ్వు నా కవచానికి అడిగావా? నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలి? మేము నీ కవచాన్ని కడిగామనుకుంటున్నావా? ఏమన్నా? ఇదేంటి నా కవచం పగిలిపోతుంది. ఎవరో ఒకరే దాడి చేస్తే నీ కవచం తట్టుకుంటుందేమో. కానీ ఒక పద్ధతిలో కలిసికట్టుగా దాడి చేస్తే నీ కవచం కోడిగుడ్డిలా పగిలిపోతుంది. ముందు నీ కవచాన్ని పల్చగా చేశాను. ఆ తర్వాత మా వేడికలతో నీ షెల్ని వేడెక్కించాము. చివరగా దాన్ని ఒకేసారి చల్లబరిచి అది పగిలేలా చేశాం. ఇప్పటికైనా నువ్వు నీ కవచాన్ని మా లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో. అది అసంభవం. ఇంకో మాటలు వినేలా లేడు. చేతలు చూపించాల్సిందే. బాగా ఆలోచించుకోండి రేంజర్స్. మీరు అనుకున్నంత సులభంగా నా కవచం బద్దలవదు. మీరు ఎంతమంది కలిసి నా మీద దాడి చేసినా నన్ను ఓడించలేరు. మీరు నేను అనుకున్న దానికంటే దద్దమ్మల్లా ఉన్నారు. దద్దమ్మలందరూ కలిసి నా మీద దాడి చేద్దాం అనుకున్నారా? గాయ్స్, నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది. వాడికి తెలియకుండా వాడి కవచం దగ్గరకు నేను వెళ్ళాలి. ఎమిలీ, నాకు నీ హెల్ప్ కావాలి. నీకేం కావాలన్నా చెప్పు, నేను చేస్తాను. మనకి ఒకే అవకాశం ఉంది. అలా అయితే తీసుకెళ్ళు. సూపర్ సామురాయ్ మోడ్ నీకు అవసరమైన శక్తినిస్తుంది. ద బ్లాక్ బాక్స్. అప్పుడే ఇది నా చేతికి. నువ్వు అనుకున్నది ఫినిష్ చేయి. నాకు తెలుసు నువ్వు సాధించగలవని. థ్యాంక్స్ జెడెన్. ఎమిలీ, నాతో రా. ఆ నైలాక్ దృష్టి మా మీద పడకుండా చూడండి. తప్పకుండా. అలాగే. యా, రెడీ. హై, హై, సంగతి చెప్తా, రెడీ. ఎమిలీ, కమ్ ఆన్. సింబల్ పవర్. హోల్డ్. ఇప్పుడు నువ్వు. yes. మీరందరూ కూడా మీ పిరికి స్నేహితుడులాగే గొయ్యిలో దాక్కోండి. సూపర్ సమురాయ్ మోడ్. మీరేం చేసినా నన్ను ఓడించలేరు. అలా అనుకుంటున్నావా? నా సూపర్ సమురాయ్ పవర్స్ నన్ను అత్యంత శక్తివంతుని చేస్తుంది. మా ముందు నువ్వు కనీసం నిలబడలేవు కూడా. తెలివైన వాడి వేపులో ఇప్పుడు చూపించి నీ తెలివి. ఏం చేస్తే వీడు ఆగుతాడు? సూపర్ సమురాయ్ కిక్. డ్రాగన్ డిస్క్. సూపర్ స్పిన్ స్వార్డ్ స్లాష్. నైస్ జాబ్ కెవిన్. శభాష్ కెవిన్. నువ్వు అనుకున్నది ఈ సాధించావు. సూపర్ సమురాయ్ మోడ్ ఆసమ్. అంతే మరి. థ్యాంక్ యూ గైస్. కానీ అసలైన ఫైట్ ఇప్పుడు మొదలవుతుంది. వీళ్ళందరూ చీమల్ని నలిపేసినట్టు నలిపేస్తారు. చీమలు చిన్నవే అయినా కింద కరిస్తే మంట పై వరకు ఎక్కుతుంది. మెగా మోడ్ పవర్.
డ్రాగన్ ఫోల్డింగ్ సోర్డ్. Samurai Ranger Sky. Turtle Folding Sword. Samurai Rangers Air. Ha! Ha! Air folding sword. Samurai Ranger, forward! Ha! Ha! They're falling sword! Samurai Ranger fight. Ha! Ha! Line folding zone. Mega Power. Ha! 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 వావ్, నేను ఈ సూట్ వేసుకుంటే ఈ సూట్ కి అందం వచ్చినట్టుంది. Ha! ఇక మొదలు పెడదాం. ఓ బాగుంది, నాకు టార్గెట్ ప్రాక్టీస్ కూడా అవుతోంది. Samurai Rangers Zones Combine. ఇంకా వాడి అంతు చూద్దాం. సూపర్ సమురాయ్ అయితే ఇలాంటి అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సూపర్ మెగా బ్లేడ్. Mega Blade. మన డిస్కులన్నింటినీ స్టార్ట్ చేయండి. చెక్కు చెదరలేదు రేంజర్స్. ఇప్పుడు నా కవచం మళ్ళీ కొత్త దానిలా మారింది. నేను అజేయుణ్ణి. మీ మట్టి బుర్రలకు అజేయుడు అంటే అర్థం తెలుసా? ఏం చేసినా మీరు నన్ను గెలవలేరు. మనం ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలుసు కదా. అందరి పవర్స్ ని కలిపి అటాక్ చేయాలి. అలాగే కెవిన్, బీటిల్ స్టోన్. సామురాయ్ ఆర్టిలరీ. సరే, ముందు వాడి మీద ఫైర్ అటాక్ చేయండి. అలాగే వాడిని డీప్ ఫ్రై చేస్తాను. Sword is zone. Samurai ఆయుధాలు. సరే, ఇప్పుడు వీడి టెంపరేచర్ కొంచెం తగ్గిద్దాం. ఓ లేదు, ఇలా జరగకూడదు. టైగర్ జోన్. సమురాయ్ ఆయుధాలు. నేను ఇక తట్టుకోలేను. టైగర్ డ్రిల్ చార్జ్. కానీ నేను అజేయుణ్ణి కదా, ఇక ఆపండి. ఎంత చేసినా వాడి కవచం మాత్రం పగలట్లేదు. మన శక్తిని పెంచాలి. ఇప్పుడు యాంటోనియో మనతో ఉంటే బాగుండేది, కానీ ఈ బ్లాక్ బాక్స్ ఉందంటే తన జోడ్స్ కూడా మనతో ఉన్నట్టే. సూపర్ సమురాయ్ యూనియన్ డేస్ క్లాస్ జోడ్, నువ్వు మాకు కావాలి. జోడ్స్ కంబైన్. ఓకే గాయ్స్,
ఇంకా సిద్ధంగా ఉన్నట్టే. సూపర్ సమురాయ్ని ఎవరు ఓడించలేరు. అవును, నీకు ఒక విషయం చెప్పాలి నైలాక్. హా! మా లోకంలో నీ వీసా ఎక్స్పైర్ అయిపోయింది. ఇంకా నువ్వు మీ లోకానికి పరిగెత్తాల్సిందే. ఎక్స్పైర్ అయ్యింది నా వీసా కాదు, మీ శ్వాస. నా కాళ్ళు వణుకుతున్నాయి ఏంటి? మేము నీతో జోక్ చేయట్లేదు నైలాక్. డబుల్ కటారా స్ట్రైక్. హే, ఇది కూడా వాడిని ఏం చేయలేకపోయింది. చెప్పాను కదా నేను అజేయుడనని. గెలుపు నాది, ఓటమి మీది. వీడికి చిన్న చిన్న ఆయుధాలు సరిపోవట్లేదు అనుకుంటా. సూపర్ సమురాయ్ ఆయుధాలు. ఏంటిది? నా కవచాన్ని పగలగొడతానని నన్నే నాశనం చేస్తారా? సమురాయ్ రేంజర్స్ విజయం మనదే. ఆ ఫోన్ ఎవరితో ఎప్పటికీ తెలియదు. నమ్మకమే జీవితం. నా సమురాయ్ శక్తులు నన్ను సరైన దారిలోనే నడిపిస్తున్నాయి అనుకుంటున్నాను స్పైక్. ఈ విశ్వం మనకు ఏం చెప్తుందో అదే వినాలి. కాళ్ళు మనమైనా నడిపించేది విదే. హే, అసలు మనకి ఫోన్ దొరికిందా ఇక్కడ కదా? అయితే ఇక్కడే వదిలేద్దాం. అదిగో అక్కడున్నాడు. పోనీలే, తనకేం కాలేదు. యా, ఇప్పటికేం కాలేదు, కానీ ఇప్పుడు మనం కంగారు పెడితే అవుతుంది. ఇది ఆంటోనియో మార్ఫర్ కదా? వీడికి మళ్ళీ మనమే హెల్ప్ చేయాలి. ఇది పోయిందని తనకు కూడా తెలియదు అనుకుంటాను. హే, ఓ హే గాయ్స్. నువ్వేదో పారేసుకున్నట్టున్నావు. ఓ థ్యాంక్స్. ఇది కానీ పోయి ఉంటే మెంటర్ నన్ను ఏం చేసేవాడో మీకు తెలుసా? అక్కడికే వస్తున్నాను. నువ్వు ఈరోజు ఒక్క మెసేజ్ కూడా చూడలేదా? 34 మిస్డ్ కాల్స్. అసలేం జరిగింది? మీకేం కాలేదు కదా? చెప్పకుండా ఏడిపిద్దామా? అదే కరెక్ట్. హే గాయ్స్, అసలేం జరిగింది? హే చెప్పండి. ఏయ్, నాకు చెప్పకుండా అలా వెళ్ళిపోతే ఎలా? ఈ రోజు ఎంతో బాగుంది అనుకుంటే ఇలా జరిగిందండి. హే గాయ్స్, ఆగండి. నా చుట్టూ ఉన్నది ఎందుకు పనికిరాని ఎలక మొహాలే. ఆ నైలో కన్నా చిన్న పీత గట్టిగా ఉంటుందేమో. నీ బుర్రలో కూడా మట్టి తప్ప ఇంకేమీ లేనట్టుంది. అలా అనకండి మాస్టర్. ఆ సూపర్ సమురాయ్ పవర్స్ మనకి ఎప్పటికైనా తలనొప్పే కదా. అవును, నాకది ఎప్పుడో మొదలైంది. ఆ సమురాయ్ రేంజర్స్ కూడా ఇదే నొప్పి కలిగేలా చేస్తాను.